అదేవిధంగా త్రూ అనే ప్రిపోజిషన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. త్రూ అంటే చూడండి, త్రూ అని పిలిచాలన్నమాట. THROUGH త్రూ అంటే ద్వారా లేదా గుండా అనేది అర్థమైతే వస్తుందన్నమాట తెలుగులో. చూడండి కింద మనం చూసుకున్నట్టయితే కిటికీ ద్వారా అని ఉంది, లేదా కిటికీ గుండగా అని ఉందన్నమాట. అంటే ఏంటి, మనకి త్రూ ద విండో అని అర్థం అనమాట. అంటే చూడండి, ఇప్పుడు మీరు ఇంట్లోపల ఉన్నారు, ఇంట్లోపల కిటికీల నుంచి చూస్తున్నారనమాట. బయట ఒక చెట్టు ఉంది, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారంటే కిటికీల నుంచి మీరు చూస్తున్నారు, మీ కళ్ళతో ఈ చెట్టుని అనేది చూస్తున్నారనమాట. అంటే చూడండి ఇక్కడ మీకు చెట్టుకు మధ్య ఒకటి అడ్డంగా ఉంది కదా, మీడియేటర్గా ఉంది. అంటే ఇక్కడ మనకి ఏముంది, విండో అనేది మీడియేటర్గా ఉంది. అంటే మీరు చూస్తున్నారు అంటే ఏంటి, మీరు విండో ద్వారా ఈ చెట్టుని అనేది చూస్తున్నారు కాబట్టి ఇలా మనకి చూస్తున్నారు కదా, దీని సహాయంతో చూస్తున్నారు కదా. అలాంటప్పుడు మనకి దీని గుండా చూస్తున్నారు అంటే మనకి విండో గుండగా చూస్తున్నారు, విండో ద్వారా మీరు ఈ చెట్టుని చూస్తున్నారు కాబట్టి ఇలాంటప్పుడు త్రూ ద విండో అని చెప్పచ్చు అనమాట. అలాంటప్పుడు ఉపయోగిస్తారు ఇది త్రూ అనేది. అర్థమవుతుందా, గుండగా అని లేకుంటే ద్వారా అనేది అనమాట. కిటికీ ద్వారా అన్న గుండా అన్న అంతా ఒకటే, ఎలాగైనా అర్థం చేసుకోండి. త్రూ ద విండో అనమాట. ఈ చెట్టు నేను చూస్తున్నాను, ఎలా చూస్తున్నాను అంటే త్రూ ద విండో ద్వారా చూస్తున్నాను అనమాట. అదేవిధంగా పైపు ద్వారా పైపు గుండా అంటే మనకి ఏమవుతుంది తెలుసు కదా, ద్వారా అంటే త్రూ అనే అర్థము. అదేవిధంగా పైపు అంటే మనకి పైప్ అని అర్థం అనమాట. రివర్స్ చదవండి, త్రూ ద పైప్ అని అర్థం అనమాట. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకి ఒక పైప్ అయితే ఉంది, అర్థమవుతుందా. ఇక్కడ ఒక పైప్ అయితే ఉంది, ఇక్కడ ఒక పైప్ ఉందంటే ఇక్కడ మీరు దీని గుండా పోతున్నారు అనుకుందాం, అర్థమవుతుందా. దీని గుండగా మీరు పోతున్నారు అంటే ఇక్కడ పెద్ద పైప్ ఉంది, పెద్ద పైప్ నుంచి మీరు పోతున్నారు. లేకుంటే ఒక పురుగు పోతుందో అనుకోండి, లేకుంటే ఒక పాము పోతుందో అనుకోండి. అంటే ఇది మనకి ఎలా పోతుంది, ఈ పైపు ద్వారా పోతుంది కదా, అంటే మనకి లోపల నుంచి పోతుంది అన్నమాట. ఇక్కడ కూడా మీరు విండో ఉందంటే ఏంటి, మనకి విండో గుండగా మీరు అది చెట్టును అనేది చూస్తున్నారన్నమాట. అంటే విండో గుండగా మీరు చెట్టును అయితే చూస్తున్నారు. ఇక్కడ కూడా పైప్ ఉంది, పైపు ద్వారా ఇక్కడ మనకి పాము అయితే పోతూ ఉంది, లేదా మీరైతే పోతూ ఉన్నారనమాట. అంటే ఇక్కడ అంతా మనకి ఏమైపోయింది, క్లోజ్ అయిపోయింది, లోపల నుంచి పోతా ఉన్నారు. ఇలాంటప్పుడు మనకి త్రూ అనేది ఉపయోగిస్తారనమాట. పైపు ద్వారా పైపు గుండా అంటే త్రూ ద పైప్ అని చెప్పాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా తలుపు ద్వారా త్రూ ద డోర్ అనమాట. అంటే చూడండి, ఇప్పుడు మీరు బయటికి వెళ్ళారు, ఎలా వెళ్ళారు అంటే నేను తలుపు ద్వారా వెళ్ళాను, మెయిన్ డోర్ ద్వారానే వెళ్ళాను, త్రూ ద మెయిన్ డోర్ అనే చెప్పండి. లేకుంటే దొంగ వచ్చాడు, ఎలా వచ్చాడు, త్రూ ద డోర్ వచ్చాడా, లేకుంటే త్రూ ద విండో వచ్చాడా, అలాగనమాట. అలాంటి సందర్భాలలో ఉపయోగిస్తారు. అదేవిధంగా నీవు ఎలా వచ్చావంటే నేను మామూలుగా డోర్ నుంచే వచ్చినాను, త్రూ ద డోర్. బయటికి ఎలా వెళ్ళామంటే త్రూ ద డోర్ నుంచే నేను బయటికి వెళ్ళాను అని చెప్పేదానికి ఉపయోగపడుతుంది అనమాట ఈ త్రూ అనేది. అర్థమవుతుందా, ద్వారా లేకుంటే గుండగా అని అర్థం అనమాట. అదేవిధంగా గుహ ద్వారా అంటే త్రూ టనల్ అనమాట. ఇక్కడ మనకు గుహ ఉంది లేకుంటే డ్రైనేజెస్ ఉంటాయి కదా మనకి. ఎలా ఉంటాయి, మనకి భూమి కింద అయితే ఉంటాయన్నమాట డ్రైనేజెస్ కదా. అలాంటి మనకి పెద్ద డ్రైనేజెస్ ఉన్నప్పుడు దానికి మనకి కింద నుంచి పోతారనమాట క్లీన్ చేయడానికి కదా, డ్రైనేజెస్ గుండగా పోతారనమాట. అలాంటి వాటి మనకి టనల్స్ అంటారనమాట. టనల్ లేకుంటే గుహ లోపలికి వెళ్ళాలంటే మనకి ఎలా వెళ్తున్నామంటే త్రూ ద టనల్ అనమాట. గుహ ద్వారా వెళ్తున్నాము, గుహ గుండగా వెళ్తున్నాము అనే మీనింగ్ వస్తుందన్నమాట. అర్థమవుతుందా ఈ విధంగా. అదేవిధంగా రింగ్ గుండగా అంటే త్రూ రింగ్ అనమాట. మనకు తెలుసు సర్కస్లో రింగులు పెడతారు కదా, పెద్ద రింగు పెట్టేసి దానికి నిప్పు అంటిస్తారు. అక్కడి నుంచి ఇక్కడికి దుంగుతాయి అనమాట యానిమల్స్ అనేవి కదా. యానిమల్స్ అనేవి మనకి అక్కడి నుంచి ఇక్కడికి అయితే దుంగుతాయి అలా అనమాట. అంటే అవి ఎలా దుంగుతున్నాయి అంటే మనకి ఆ రింగ్ ఏదైతే ఉందో, ఓకే, ఆ రింగ్ ఏదైతే ఉందో ఆ రింగ్ ద్వారా ఆ సైడ్ ఈ సైడ్ దుంకుతున్నాయి కదా, ఈ విధంగా అనమాట. రింగ్ గుండగా అని అర్థం. అలాంటప్పుడు ఉపయోగిస్తారు. అదేవిధంగా చెన్నై ద్వారా త్రూ చెన్నై. మీరు ఎలా వస్తున్నారంటే మేము చెన్నై మీదుగా వస్తున్నాము, ఒక పలానా ఊరికి మీరు వెళ్తున్నారు, మీరు ఎలా వస్తున్నారు అని అడిగినారు అనుకోండి, మేము చెన్నై మీదుగా వస్తున్నాం, త్రూ చెన్నై, లేకుంటే త్రూ బెంగళూరు, త్రూ బొంబాయి, లేకుంటే త్రూ హైదరాబాద్, ఈ విధంగా అనమాట. అలాంటప్పుడు యూజ్ చేస్తారు. నెక్స్ట్ అదేవిధంగా సెల్ ఫోన్ ద్వారా త్రూ సెల్ ఫోన్. నేను ఆ విషయాన్ని అతనికి చెప్పాను అనమాట. ఎలా చెప్పానంటే త్రూ సెల్ ఫోన్ ద్వారా చెప్పాను. అర్థమవుతుందా, ఆ విషయాలన్నీ నేను సెల్ ఫోన్ ద్వారా అతనికి చెప్పాను. అతనికి ఎలా చెప్పామంటే త్రూ
సెల్ ఫోన్ ఈ విధంగా ఉపయోగపడుతుంది అనమాట. అర్థమవుతుందా? ఇది మనకి త్రూ అనేది ఉపయోగిస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా అవే అంటే దూరంగా అని అర్థం అనమాట. దూరంగా అని అర్థం. నా నుండి దూరంగా అన్నారనుకోండి, చూడండి, నా నుండి దూరంగా అంటే అవే ఫ్రమ్ మీ అర్థమవుతుందా? అవే ఫ్రమ్ మీ అనమాట. అదేవిధంగా మా నుండి దూరంగా అంటే అవే ఫ్రమ్ అజ్. చూడండి, ఇక్కడ నా నుండి అంటే ఫ్రమ్ మీ అనేది వస్తుంది, దూరంగా అంటే అవే అనేది వస్తుంది అనమాట. అవే ఫ్రమ్ మీ అనమాట. అవే ఫ్రమ్ మీ అనేది ఇక్కడ మనకి ఈ విధంగా ఉపయోగిస్తారనమాట. ఇదంతా మనకి ఆబ్జెక్ట్ అయిపోతుంది కదా. అంటే ఏంటి, ఇక్కడ నా నుండి దూరంగా నా నుండి దూరంగా వెళ్ళిపో అని అర్థం అనమాట. అవే ఫ్రమ్ మీ, గో అవే ఫ్రమ్ మీ అంటే నా నుండి దూరంగా వెళ్ళిపో అని అర్థం అనమాట. అలాంటి సందర్భాలలో ఈ అవే అనేది ఉపయోగిస్తారు. మనకి అవే వచ్చిందనుకోండి, ఖచ్చితంగా మనకి ఫ్రమ్ అనేది తరచుగా ఎక్కువ వాడుతూ ఉంటాం అనమాట. అర్థమవుతుందా? ఈ విధంగా చూడండి, మా నుండి దూరంగా అవే ఫ్రమ్ అజ్, మా నుండి దూరంగా వెళ్ళిపో అని చెప్పడం కానీ అలాంటి సందర్భాలు ఉపయోగిస్తారు. అదేవిధంగా 10 కిలోమీటర్లు దూరంగా అవే 10 కిలోమీటర్స్, లేకుంటే 10 కిలోమీటర్స్ అవే అనమాట. మా ఇల్లు ఎక్కడుందంటే 10 కిలోమీటర్స్ అవే అంటే నా 10 కిలోమీటర్స్కి దూరంగా ఉందన్నమాట. అర్థమవుతుంది? దూరము అని అర్థం, దూరంగా ఉంది అని అర్థం. అదేవిధంగా ఇంటి నుండి దూరంగా అంటే అవే ఫ్రమ్ హౌస్ అనమాట. మా ఇల్లు నుండి స్కూల్ దూరము, అర్థమవుతుందా? మా ఇల్లు నుంచి దూరంగా అని అర్థమైతే వస్తుందన్నమాట. ఈ విధంగా అయితే మనకి అవేనైతే యూజ్ చేయొచ్చు. దూరంగా అనేది వస్తుందన్నమాట. ఒక్క దాని నుండి ఫ్రమ్ అనేది వస్తుంది. చూడండి, నేను చెప్పాను కదా, ఫ్రమ్ అనేది వస్తుంది అంటే ఇక్కడ నుండి. ఫ్రమ్ మీ అంటే నా నుండి, ఫ్రమ్ హౌస్ అంటే హౌస్ నుండి దూరము అని అర్థం అనమాట. దూరంగా అవే అనేది మీనింగ్ అయితే వస్తుందన్నమాట, అవే ఫ్రమ్ హౌస్ అంటే. అదేవిధంగా అలాంగ్ అంటే చూడండి, అలాంగ్ అంటే చక్కగా, లేకుంటే పాటుగా, లేకుంటే నిలువుగా అనే మీనింగ్స్ అయితే వస్తుందన్నమాట అలాంగ్ అంటే. ఓకేనా? లేకుంటే మాదిరిగా అనేది వస్తుందన్నమాట. చూడండి, ఈ వీధి చక్కగా అంటే అలాంగ్ దిస్ స్ట్రీట్ అనమాట. అంటే ఇక్కడ మనకి ఒక వీధి ఉంది అనుకుందాం. ఓకే, వీధి ఉంది. ఇప్పుడు మీరే ఉన్నారు, మీరున్నారు, మీ ఫ్రెండ్ కానీ ఎవరో కానీ, లేకుంటే వేరే ఒక అతను స్ట్రేంజర్ అనమాట. స్ట్రేంజర్ అంటే వేరొక అతను, ఎవరో మీకు తెలియని ముక్కు మొహం తెలియని వ్యక్తి వచ్చినాడు అనుకుందాం. అసలు మీరు అతను ఎక్కడ చూసినాడు, అతను వచ్చి మీకు అడ్రస్ అడిగినాడు అనమాట. ఈ ఇల్లు ఎక్కడ ఉందప్ప అంటే ఈ స్ట్రీట్లోనే, ఈ వీధిలోనే చక్కగా పోండి, అక్కడ ఉంటుంది అని చెప్పినారనుకోండి. అది ఎలా చెప్పాలంటే ఈ విధంగా, అలాంగ్ ది స్ట్రీట్, గో అలాంగ్ దిస్ స్ట్రీట్ అని చెప్పాలన్నమాట. ఈ స్ట్రీట్ ఏదైతే ఉందో దీని మీదుగా వెళ్ళి మీరు చక్కగా పోండి, అక్కడ ఇల్లు ఉంటుంది, ఆ చివరిలో ఉంటుంది అని చెప్పడం కానీ, అలాంటప్పుడు మనకి ఇక్కడ అలాంగ్ అనేది యూజ్ చేస్తున్నారనమాట. చక్కగా నిలువుగా పోండి, ఇలాగే నిలువుగా పోండి అని అర్థం అనమాట. అర్థమవుతుంది? అదేవిధంగా ఈ రోడ్డు చక్కగా అలాంగ్ దిస్ రోడ్. ఇప్పుడు మీరు కార్లో పోతున్నారు, ఇప్పుడు మనకి పలానా ఊరికి పోవాలని ఒక అతన్ని అడిగినారు అనుకోండి, అని చెప్తారనమాట. ఈ రోడ్డుని పట్టుకొని స్ట్రైట్గా పోండి, అట్లే వస్తుంది మీ ఊరు అని చెప్తున్నమాట. గో అలాంగ్ దిస్ రోడ్ అనమాట. ఇలా ఈ రోడ్డు పట్టుకొని అలాగే స్ట్రైట్గా పోండి అని అర్థం అనమాట. అలాంగ్ అనేది ఆ విధంగా అంటే ఏంటి, మనకి ఎటు పోతే అటు అనమాట. అంటే ఆ రోడ్ అనేది మనకి స్ట్రైట్గా ఉందా, అలాగుందా, ఇలాగుందా, ఇక్కడ కూడా అంతే. స్ట్రీట్ అనేది అట్లుందా ఇట్లుందా అనేది లేదు. స్ట్రీట్ ఇట్లా మెలకలన్నా తిరగనివ్వండి, ఎలాగన్నా ఉండనివ్వండి. అంటే మనకి రోడ్ అనేది ఎటు పోతే అటు అనమాట. ఎటు పోతే అటుగా వెళ్ళండి అని అర్థం అనమాట. అలాంగ్ దిస్ రోడ్ అంటే ఉపయోగపడుతుంది. చూద్దాం ఇంకా ఎగ్జాంపుల్స్ చూడండి అలాంగ్కి. అదేవిధంగా నది చక్కగా, నది పాటుగా, అలాంగ్ ద రివర్ అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి నది అనేది ఉందన్నమాట. నది ఎలాగన్నా ఉండని, చుట్టపిట్టలన్నా ఉండని, ఎలాగన్నా ఇక్కడ మనకి నది అనేది ఉంది. ఇలా మనకి నది వెళ్తూ ఉందన్నమాట. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, మీరు ఇక్కడ నడుచుకుంటూ పోతూ ఉన్నారు. అంటే మీరు ఎలా పోతున్నారు, ఈ నది ఎలా ఉంటే అలా పోతున్నారు అనుకోండి. అప్పుడు మీరు ఎలా చెప్పాలంటే అలాంగ్ ద రివర్ అనమాట. అలాంగ్ ద రివర్ ఎట్లా పోతూ ఉంటే నేను కూడా అట్లే పోతూ ఉన్నాను, నడుచుకుంటూ పోతూ ఉన్నాను. ఓకేనా? నేను వాకింగ్ చేస్తున్నాను, ఎలా చేస్తున్నానంటే అలాంగ్ ద రివర్తో పాటుగా నేను కూడా పక్కన రివర్ ఎలా పోతా ఉంటే అలా చేస్తూ ఉన్నాను. అలా అనమాట, చక్కగా పాటుగా, రివర్తో పాటుగా అని మీనింగ్ వస్తుంది. అదేవిధంగా స్కేల్ చక్కగా, అలాంగ్ ద స్కేల్. ఇప్పుడు స్ట్రైట్ లైన్ గీయి అంటాను నేను. ఇప్పుడు మీకు ఒక స్కేల్ ఇచ్చి ఒక స్ట్రైట్గా ఉండే లైన్ గీయండి అంటే అలాంగ్ ద స్కేల్ అనమాట. డ్రా అలాంగ్ ద స్కేల్ అనమాట. స్కేల్తో పాటు నువ్వు కూడా ఒక డ్రా చేసినట్టయితే, ఇలా మీరు పెన్సిల్ తీసుకొని డ్రా చేసినట్టయితే మనకి స్ట్రైట్ లైన్ అనేది వస్తుంది. అంటే ఏంటి, అలాంగ్ ద స్కేల్ చక్కగా గీయండి అని అర్థం అనమాట.
అర్థమవుతుందా? అలాంగ్ ద స్కేల్ ఈ విధంగా మనకి యూస్ చేస్తారనమాట. అలాంగ్ అంటే చక్కగా అని యూస్ చేస్తారు. నెక్స్ట్ మనకి వచ్చినట్టయితే బిఫోర్ అంటే ముందు, పూర్వము, మునుపు అని అర్థం అనమాట. చూడండి 2 సంవత్సరాల క్రితం అనుకున్నారు అనుకోండి, ఆ విధంగా అనమాట. 2 సంవత్సరాలు వెనుక అని అర్థం అనమాట. బిఫోర్ 2 ఇయర్స్ వెనుక అనమాట. అర్థమవుతుందా? ముందు అంటే మీరు ముందు అనుకోకూడదు, ముందని అనుకోకూడదు, మనకి ఫ్యూచర్ అని అనుకోకూడదు. ముందు అంటే ఫ్యూచర్ అని అనుకోకూడదు, పాస్ట్. అర్థమవుతుందా? పాస్ట్ అని అనుకోవాలన్నమాట. మనకంతా జరిపోయేటప్పుడే మనకి బిఫోర్ అనేది యూజ్ చేస్తారు. ఓకేనా? చూడండి ఇక్కడ రంగాకి ముందు, బిఫోర్ రంగా అంటే ఇప్పుడు రంగా అనే అతను ఒక స్పీచ్ ఇచ్చాడు అనుకుందాం. ఓకేనా? నీ స్పీచ్ ఎప్పుడు ఉంది, నీ స్పీచ్ ఎప్పుడు చెప్పినావు అంటే నేను బిఫోర్ రంగా వెనుకనే చెప్పేశాను అని అర్థం అనమాట. రంగాకి ముందే చెప్పేశాను అని అర్థం. అర్థమవుతుందా? నెక్స్ట్ చూసినట్టయితే నీకు ముందే అంటే బిఫోర్ యూ. చెప్పాను కదా, అన్ని రివర్సే పలకాలన్నమాట. నీకు అంటే యూ, బిఫోర్ అంటే ఏంటి మనకి ముందు అనమాట. ముందు అంటే బిఫోర్ కదా, ఇలా రివర్స్ పలకాలి. బిఫోర్ యూ అనమాట. బిఫోర్ యూ. ఇప్పుడు నేను అన్నం తిన్నాను. ఓకేనా? నేను అన్నం తిని నీకు వచ్చి అడిగాను అనమాట, నువ్వు తిన్నావా అంటే తిన్నాను, నీకన్నా ముందే తిన్నావని నువ్వు చెప్తావు అనమాట. బిఫోర్ యూ అనమాట. నీకన్నా ముందే తిన్నాను అని వస్తుంది అనమాట. అదేవిధంగా డీకి ముందు అంటే బిఫోర్ డి అంటే ఏమొస్తుంది మనకి? ఆల్ఫాబెట్. చెప్పండి. డీకి ముందు అనమాట. డీకి ముందు ఇచ్చేది ఏంటి మనకి? సి అనే అర్థం అనమాట. ఇక్కడ బిఫోర్ డి అంటే ఏంటి దానికి అర్థం? సి అని అర్థం అనమాట. అర్థమవుతుందా? ఈ విధంగా చెప్పచ్చు. నెక్స్ట్ మనకి పరీక్షలకు ముందే మనము ప్రిపేర్ కావాలన్నమాట. ఎప్పుడు ప్రిపేర్ కావాలి, మనం ఎప్పుడు చదువుకోవాలంటే పరీక్షలు ముందే చదువుకోవాలి. పరీక్షలు మనకి దగ్గరికి వచ్చినప్పుడు చదువుకోకూడదు అనమాట. ఎగ్జామినేషను ముందే చదువుకొని పెట్టుకోండాలన్నమాట. అది పరీక్షలకు ముందే అంటే బిఫోర్ ఎగ్జామ్స్ అనమాట. ఓకేనా? ఆ విధంగా యూజ్ చేస్తారు. అదేవిధంగా తెల్లవారు జామున ముందే. నేను లేచాను ఈరోజు లేచాను తెల్లవారు జామున ముందే లేచేసాను అనమాట. తెల్లవారు జామున అంటే మనకి ఏమంటారంటే ఇంగ్లీష్లో డాన్ అంటారనమాట. DAWN. డాన్ అంటే మనకి తెల్లవారు జామున అని వస్తుందన్నమాట. సూర్యుడు ఉదయిస్తాడంటాడు కదా, సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు అది మనకి తెల్లవారు జామున అయిపోతుంది అనమాట. అంటే 5 గంటలు కానీ ఆ విధంగా అనమాట. అదే అంటే ఉదయిస్తా అంటాడు, అంటే ఉదయించకు ముందు అనేది వస్తుందన్నమాట. అర్థమవుతుందా? ఉదయిస్తున్నప్పుడు ఆ విధంగా అలాంటి టైం వస్తుందన్నమాట. 5 o'clock అనమాట. ఓకేనా? పొద్దున 5 o'clock AM అలా వస్తుందన్నమాట. తెల్లవారుజామున అనేది వస్తుంది. బిఫోర్ డాన్ అనమాట. అంటే సూర్యుడు ఉదయించకు ముందే లేచాను అని అర్థం అనమాట. బిఫోర్ డాన్. బిఫోర్ డస్క్ అన్నారనుకోండి. డస్క్ అన్నారంటే ఇది మనకి ఆపోజిట్ వర్డ్స్. డాన్ అంటే తెల్లవారుజామున, డస్క్ అంటే సంధ్య అని అర్థం అనమాట. సంధ్యా వేళల్లో అని అర్థం. సాయంత్రం కాల వేళల్లో అంటే సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు ఆ టైంలో అనమాట డస్క్ అంటే. అర్థమవుతుందా? ఇవి రెండు మనకి ఆపోజిట్ వర్డ్స్ అనమాట. బిఫోర్ డాన్ అంటే బిఫోర్ డస్క్ అంటే అర్థమైంది కదా. అదేవిధంగా క్రీస్తు పూర్వం అనేది ఉపయోగిస్తారన్నమాట. క్రీస్తు పూర్వం అంటే మనకి క్రీస్తు దేవుడు ఉన్నాడు కదా, క్రీస్తు దేవుడు పుట్టక ముందు ఏం జరిగిందో అని అప్పుడు మనకి బిఫోర్ క్రైస్ట్ అని చెప్తారనమాట. బిఫోర్ క్రైస్ట్ BC అంటారనమాట. BC అంటే మనకి బిఫోర్ క్రైస్ట్ అనమాట. అదేవిధంగా 4 రోజుల ముందు అంటే బిఫోర్ 4 days అనమాట. 4 రోజుల ముందు వెనకాల అని అర్థం అనమాట. లేకుంటే బిఫోర్ కన్నా ఎగో యూజ్ చేయండి, చాలా చాలా బాగుంటుంది అనమాట. క్రితం అనేది యూజ్ చేస్తారనమాట. 4 రోజుల క్రితం అంటే 4 days ఎగో అనేది యూజ్ చేస్తారు. బిఫోర్ అన్న యూజ్ చేయండి, ఎగో అన్న యూజ్ చేయండి. కానీ సంవత్సరాలు వచ్చినప్పుడు ఎగో యూజ్ చేయండి, చాలా చక్కగా ఉంటుంది. 2 years ఎగో అంటే 2 సంవత్సరాల క్రితం అనమాట. వెనుక అని వస్తుంది అనమాట. 2 సంవత్సరాలు క్రిందట అని వస్తుంది. క్రిందట అనే మీనింగ్ కూడా వస్తుందన్నమాట. అదేవిధంగా బిఫోర్ ఎలాగైతే ఉందో దానికి ఆపోజిట్ వర్డ్ చూద్దాం. అంటే బిఫోర్ అంటే ముందు, ఆఫ్టర్ అంటే తర్వాత అనమాట. అంటే వ్యతిరేక పదాలు ఉన్నాయి కదా అవి అనమాట. ఆఫ్టర్ అంటే తర్వాత, ఇలా బిఫోర్ ముందు ఎలా అయితే ఉందో ఆఫ్టర్ అంటే తర్వాత అని వస్తుంది. చూడండి 2 సంవత్సరాల తర్వాత అంటే ఆఫ్టర్ 2 years. నేను 2 సంవత్సరాల తర్వాత అమెరికాకు పోతాను, లేకుంటే విదేశాలకు పోతాను అన్నారు అనుకోండి. ఎప్పుడు పోతారంటే 2 సంవత్సరాల తర్వాత, ఆఫ్టర్ 2 years అనమాట కదా. ఆ విధంగా ఉపయోగపడుతుంది అనమాట. ఇది మనకి ఫ్యూచర్ వస్తుంది, ఇది మనకి పాస్ట్ అనేది వస్తుంది అనమాట. అర్థమవుతుందా? అదేవిధంగా స్కూల్ తర్వాత, నువ్వు స్కూల్ తర్వాత ఎక్కడ పోతావు అలాగనమాట. స్కూల్ తర్వాత నేను ఇంటికి పోతాను, ఆఫ్టర్ స్కూల్ ఐ గో టు హౌస్ అనమాట. ఆ విధంగా యూజ్ చేస్తారన్నమాట. స్కూల్ తర్వాత అనేది, లేకుంటే కాలేజ్ తర్వాత అనేది, ఆ విధంగా ఈ క్లాస్ తర్వాత అనేది, ఆఫ్టర్ దిస్ క్లాస్ అనేది, ఈ విధంగా మీరు ఇష్టం వచ్చినట్టు యూజ్ చేయొచ్చు.
మీరు ఇలా ఓన్గా ప్రిపేర్ చేయండి, మీకే అప్పుడే తెలిసిపోతుంది అనమాట, మీ రియల్ లైఫ్లో యూజ్ చేస్తారన్నమాట ఇవన్నీ కదా. అందుకే నేను ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. ఇదంతా మనకి స్పోకెన్ ఇంగ్లీష్, మర్చిపోకూడదు. క్రీస్తు పూర్వం తరువాత అంటే ఆఫ్టర్ క్రైస్ట్ అనమాట. అంటే ఏంటి, మనకి క్రీస్తు పూర్వం అంటే మనకి వెనుక, క్రీస్తు తర్వాత అంటే ఆఫ్టర్ క్రైస్ట్ అనమాట. అంటే మనకి చూడండి ఇక్కడ మనకి ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు ఎప్పుడైతే మనకి క్రీస్తు దేవుడు పుట్టినాడు, ఆ తర్వాత జరిగేదంతా మనకి ఆఫ్టర్ క్రైస్ట్ అని అంటారనమాట. అర్థమవుతుందా? అదేవిధంగా నెక్స్ట్ చూసినట్టయితే అరుణ తర్వాత అంటే ఆఫ్టర్ అరుణ తర్వాత నువ్వే నెక్స్ట్ స్పీచ్ ఇవ్వాలి, లేకుంటే నువ్వే నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి బోర్డు పైన అని అలా చెప్తున్నారనమాట, ఆఫ్టర్ అరుణ అని. అదేవిధంగా స్పీచ్ తర్వాత అంటే ఆఫ్టర్ ద స్పీచ్. ఇది ఇప్పుడు స్పీచ్ తర్వాత నెక్స్ట్ మనకి ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయడం ఉంటుంది, ప్రైజెస్ ఇవ్వడం ఉంటుంది, లేకుంటే భోజనాలు ఉంటాయి స్పీచ్ తర్వాత అనేది అలా చెప్పొచ్చు. నెక్స్ట్ పెళ్ళి తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్. నాకు ఆఫ్టర్ మ్యారేజ్ పెళ్ళి తర్వాత మా కుటుంబం ఏం బాగోలేదు, మాకు అన్ని గొడవలే ఉన్నాయి, ఆఫ్టర్ మ్యారేజ్ అలా యూజ్ చేయొచ్చు. అది కొంచెం మ్యారేజ్ తర్వాత మనకి భోజనాలు పెడతారు అని అలా యూజ్ చేయొచ్చు, ఎలాగన్నా యూజ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మనకి అప్ డౌన్ అనమాట. ఇవి రెండు కూడా ఆపోజిట్ వర్డ్స్ అనమాట. చూద్దాం. పర్వతాల పైకి. ఇప్పుడు మీరు ఇక్కడ ఒక పర్వతం ఉంది, ఇప్పుడు పర్వతము ఎక్కాలనుకున్నారనుకోండి, ఎక్కువటం మనకి ఏమంటారు, అప్ ద మౌంటైన్ అని అంటారనమాట. క్లైంబ్ అంటే ఎక్కడం అనేది వస్తుంది. క్లైంబ్ అప్ ద మౌంటైన్ అంటే మౌంటైన్ని మీరు ఎక్కుతున్నారు అని అర్థం అనమాట. అర్థమవుతుందా? అదేవిధంగా పై మెటికలు అంటే అప్ స్టేర్స్. మనకి ఇలా మెటికలు ఉంటాయి కదా, మెటికలు అయితే ఉంటాయి, ఇలా మనకి పైన ఉన్నాయనుకోండి అవి మనకి అప్ స్టేర్స్ అయిపోతాయి అనమాట. కింద ఉన్నాయనుకోండి, కింద ఉంటే అది మనకి ఏమైపోయింది, డౌన్ స్టేర్స్ అయితే అయిపోతాయి అనమాట. అప్ డౌన్ ఇవి రెండు మనకి ఆపోజిట్. చూడండి, మెటికల్ పైకి అంటే అప్ ద స్టేర్స్. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, మీరు మెటికల్ ఎక్కుతున్నారంటే మీరు ఇప్పుడు నేను వచ్చి అడిగాను ఎక్కడ వెళ్తున్నావు అంటే పైకి వెళ్తున్నాను, అప్ ద స్టేర్స్, పైకి వెళ్తున్నాను, పైకి ఎక్కుతున్నాను అనే మీనింగ్ వస్తుంది. చూడండి, ఇక్కడ దా ఉంది, ఇక్కడ దా లేదు. చూడండి, అర్థమవుతుందా? అప్ స్టేర్స్ అంటే పైన మెటికల్ అని, ఎక్కడ వెళ్తున్నావు అంటే అప్ ద స్టేర్స్ అన్నారు అనుకోండి, పైన మెటికలు పైనకి వెళ్తున్నాను అని అర్థం అనమాట. అర్థమవుతుందా? అదేవిధంగా జారుడు పైకి అంటే అప్ ద స్లైడ్. మనకు తెలుసు కదా, చిన్నపిల్లలు ఆడుతూ ఉంటారు జారుడు బండ. ఇలా మనకి ఇక్కడ నిచ్చెన ఉంటుంది, ఎక్కి కింద దిగుతారు కదా, దీన్ని మనకి స్లైడ్ అంటారనమాట కదా, స్లైడ్ అంటారు. చూడండి, జారుడు పైకి అంటే అప్ ద స్లైడ్. అంటే మీరు ఇక్కడ ఎక్కుతున్నారు, ఇప్పుడు జారుడు బండ దగ్గర ఎక్కుతున్నారు కాబట్టి అప్ ద స్లైడ్, ఆ విధంగా అనమాట. ఆ విధంగా వస్తుంది. ఇప్పుడు చూడండి, డౌన్ అంటే మనకి క్రిందికి. నిచ్చెన క్రిందికి అంటే ఏమంటారు, డౌన్ ద ల్యాడర్ అనాలన్నమాట. నిచ్చెన అంటే ల్యాడర్ కదా. కింద మెటికలంటే డౌన్ స్టేర్స్, లేకుంటే డౌన్ ద స్టేర్స్, ఎలాగైనా చెప్పండి. నెక్స్ట్ మనకి కొండ క్రిందికి అంటే డౌన్ ద హిల్ అనమాట. ఇక్కడ మనకి క్లైంబ్ డౌన్ ద హిల్ అనాలన్నమాట. క్లైంబింగ్ డౌన్ ద హిల్ అనమాట. ఇప్పుడు మీరు ఇదే కొండని ఏం చేస్తున్నారంటే దిగుతున్నారు అనుకుందాం. ఇప్పుడు మీరు ఈ కొండని దిగుతున్నప్పుడు ఏం చేయాలంటే క్లైంబింగ్ డౌన్ అనాలి, ఓకేనా. క్లైంబింగ్ అప్ అన్నారనుకోండి ఎక్కుట, క్లైంబింగ్ డౌన్ అనుకోండి దిగుట అని మీనింగ్ వస్తుంది అనమాట. క్లైంబింగ్ రెండు చోట యూజ్ చేయాలి. కాకపోతే ఇది అప్, ఇది డౌను అని అర్థం. నెక్స్ట్ మనకి జారుడు క్రిందకి, డౌన్ ద స్లైడ్ అనమాట. ఇప్పుడు ఎక్కిన తర్వాత జారాలన్నమాట, డౌన్ ద స్లైడ్. అదేవిధంగా చెట్టు క్రింద నుండి, క్లైంబింగ్ డౌన్ ద ట్రీ. ఇప్పుడు మీరు చెట్టు ఉంది, చెట్టు పైన ఎక్కారంటే ఏం చేయాలి, కిందికి దిగాలి అంటే క్లైంబింగ్ డౌన్ దిగాలన్నమాట. ఇలా మీరు పట్టుకొని జాగ్రత్తగా దిగాలన్నమాట. ఇప్పుడు కోకోనట్ ట్రీ ఉంది, కోకోనట్ ట్రీ అంటే కొబ్బరి చెట్టు ఉంది కదా, కొబ్బరికాయ మనకి కొబ్బరి నీళ్ళ కాయ చెట్టు ఉంది, అలాంటి చెట్టు మీరు పైకి ఎక్కిన తర్వాత దిగాలంటే జాగ్రత్తగా దిగాలి, క్లైంబింగ్ డౌన్ నిదానంగా దిగాలన్నమాట. అర్థమవుతుందా? ఈ విధంగా ఈ రెండు మనకి ఆపోజిట్ వర్డ్స్. నెక్స్ట్ మనం చూసినట్టయితే ఇన్సైడ్, అవుట్ సైడ్. ఇవి రెండు కూడా మనకి ఏంటి, ఇవి కూడా మనకి ప్రిపోజిషన్స్, అదేవిధంగా ఆపోజిట్ వర్డ్స్ అనమాట. అర్థమవుతుందా? ఆపోజిట్ వర్డ్. చూడండి, ఇన్సైడ్, అవుట్ సైడ్, ఇవి రెండు మనకి వ్యతిరేక పదాలు అనమాట. ఇన్సైడ్ అంటే లోపల, లేకుంటే లోపల వైపు. అవుట్ సైడ్ అంటే బయట వైపు. చూడండి, ఇక్కడ ఒక మనకి బాక్స్ ఉంది, బాక్స్ లోపల ఒక బాల్ పెట్టాను అనుకుందాం. ఇప్పుడు మనకి బాల్ ఎక్కడుందంటే ఇన్సైడ్ ద బాక్స్ ఉంది. అదేవిధంగా ఇదే బాక్స్ ఉంది, ఇదే బాల్ నేను బయట పెట్టాను, అప్పుడు మనకి బాల్ ఎలా ఉందంటే అవుట్ సైడ్గా ఉందన్నమాట, బయట వైపు అనే మీనింగ్ వస్తుంది. బయట వైపు అన్న అంతా ఒకటే. అర్థమవుతుందా? చూడండి, ఇంటి తిండి అన్నారనుకోండి ఇన్సైడ్ ఫుడ్ అనమాట.
ఇప్పుడు మీరు తిన్నారు అన్నము, ఎక్కడ తిన్నారంటే ఇన్సైడ్ ఫుడ్ అనమాట. నేను తినిండే అన్నం ఎలా ఉందంటే ఇన్సైడ్ ఫుడ్. బయట తిండి అన్నారు అనుకోండి అవుట్ సైడ్ ఫుడ్. అవుట్ సైడ్ ఫుడ్ అంటే జనరల్గా ఏమొస్తాయి మనకి, గోబీ రైస్ వస్తుంది, పిజ్జా వస్తుంది, అలా అనమాట. బయట చేస్తే అవుట్ సైడ్ ఫుడ్, ఇంట్లో చేస్తే ఇన్సైడ్ ఫుడ్, ఈ విధంగా ఉపయోగిస్తాను. నెక్స్ట్ మనకి బాత్రూమ్ లోపల అంటే ఇన్సైడ్ బాత్రూమ్. ఎక్కడున్నావంటే నువ్వు ఎక్కడున్నావంటే నేను బాత్రూమ్ లోపల ఉన్నాను, ఇన్సైడ్ బాత్రూమ్. అర్థమవుతుందా? బాత్రూమ్ బయట ఉంటే అవుట్ సైడ్ బాత్రూమ్, అలా అనమాట. అంటే ఆపోజిట్ వర్డ్స్. నా లోపల అంటే ఇన్సైడ్ మీ. ఇప్పుడు ఫీలింగ్స్ ఉంటాయి కదా, అవి ఎక్కడ ఉంటాయి, నా లోపల ఉంటాయి, ఇన్సైడ్ మీ అనమాట. అర్థమవుతుంది. అదేవిధంగా బాక్స్ బయట అంటే అవుట్ సైడ్ ద బాక్స్. ఈ విధంగా మీరు ఏవైనా యూజ్ చేయొచ్చు. చూడండి ఇక్కడ నేను ఇంకా ప్రిపోజిషన్స్ ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఇంకా ఏవేవి ఉన్నాయంటే అక్రాస్ ఉన్నాయి, వెరీ 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 ఇంపార్టెంట్. అక్రాస్ ఉంది, అదేవిధంగా ఓవర్ ఉంది, ఇంకా మీకు చాలా 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 ఈ విధంగా ఇంకా వర్డ్స్ చాలా ఉన్నాయన్నమాట. ఆఫన్ ఉంది. చెప్పాలంటే అవన్నీ నేను ఎప్పుడు డిస్కస్ చేస్తానంటే తర్వాత డిస్కస్ చేస్తానన్నమాట. ఇంకా మనకి వర్బ్ టాపిక్ అయితే ఉందన్నమాట. మనం ఏంటి ఎస్ ప్లస్ వి ప్లస్ ఓలో మనం ఏమేమి చూసాము, ఆబ్జెక్ట్కి సంబంధించి ప్రిపోజిషన్స్ అన్నీ చూసేసానమాట. నెక్స్ట్ మనకి వర్బ్ గురించి చూడాలి. ఎస్ గురించి ఆల్రెడీ చూసేసాం, ఓకేనా. అంటే మనకి ఇప్పుడు ఓ కూడా అయిపోయినట్టే అనమాట. ఇక్కడ వర్బ్ అనేది ఉందన్నమాట. వర్బ్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో క్లారిటీ ఇచ్చుకుందాం. ఇప్పుడు మనకి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను చూడండి. ఇక్కడ మీరు మనసులో ఎప్పటికీ గుర్తించుకు పోవాలన్నమాట, ఓకేనా. చూడండి ఇక్కడ ప్రిపోజిషన్స్ అనేవి ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తారు అనేది ఇప్పుడు మనం చూద్దాం. ప్రిపోజిషన్స్ ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తారంటే, అంటే నేను చెప్తున్నది పాస్ట్లో యూజ్ చేయాలా, లేకుంటే ప్రజెంట్లో యూజ్ చేయాలా, లేకుంటే ఫ్యూచర్లో యూజ్ చేయాలా, ఈ మూడు బట్టి చూసుకున్నట్టయితే ఎక్కడెక్కడ యూజ్ చేయాలంటే ప్రిపోజిషన్స్ ఎక్కడైనా యూజ్ చేయొచ్చు అనమాట. ఎక్కడైనా యూజ్ చేయొచ్చు, మరీ చెప్తున్నా, ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. ఇక్కడ పాస్ట్ కానీ ప్రజెంట్ కానీ ఫ్యూచర్లో కానీ మీరు ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు ఎక్కడైనా ఈ ప్రిపోజిషన్స్ అనేవి యూజ్ చేయొచ్చు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి వర్బ్ గురించి తెలుసుకుందాం. ఇవన్నీ నేను తర్వాత చెప్తాను.